శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం భవిష్యత్తు పురాణము, బ్రహ్మ పురాణంలో హనుమజ్జనన గురించి వచ్చిన వివిధ రకాలైన కథనాలను విన్నాము. ఇప్పుడు మనం ఇంకా 2, 3 పురాణాల్లో ఆయన పుట్టుక గురించి ఏం తెలుస్తోంది మనకన్నది తెలుసుకుందాం. ఇవన్నీ ఎందుకు ఇంచుమించుగా ఒకే రకంగా ఉన్నాయి కదా! అన్నీ అంటే కొంత కొంత తేడాతోటి, చక్కటి శ్లోకాలతోటి మనకి అనేక పురాణాల్లో ఈయన గురించి చెప్పబడింది. ఆ పురాణాలు రాసిందన్నీ కూడాను మనకి వ్యాస మహర్షి గాబట్టి, ఆయన రాసిన పురాణాల్లో ఇవే గాబట్టి, మనం ఒకసారి వాటిని చదివి తెలుసుకొని ఆనందిద్దాం. ఈరోజు వరాహ పురాణంలో ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. పూర్వకాలంలో వానర వంశంలో పుట్టిన కిక్కేసరి అనే మహారాజు ఉండేవాడు. అతనికి భార్య అంజన. పతిభక్తి పరాయణురాలు. ఆవిడ సంతానం కలగనందుకు విచారించి ఋషిముఖ పర్వతంపై ఉన్న ఆశ్రమంలో తపం ఆచరించింది. ఒకనాడు అటుగా వెళ్తున్న మాతంగ మహర్షి ఆవిడ విషయాన్ని తెలుసుకొని ఆవిడకి నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. భర్త సహాయంతోటి ఘోర తపస్సు ఆచరించింది ఆవిడ. ఒకనాడు ప్రాతకాలంలో అంజనాదేవి స్నానం చేసి వస్త్రాల్ని ధరించే సమయంలో వాయుదేవుడు ఆవిడ్ని చూచి మోహపరవశుడైపోయాడు. అంతకుముందు తారకాసుర వధార్థము కుమారస్వామిని ఉద్ధరించడానికై దేవతలు ప్రార్థించగా శివుడు తన వీర్యము అగ్నిహోత్రంలో ఉంచాడు. మహాబలవంతుడైన వాయుదేవుడు ఆ వీర్యాన్ని అపహరించి తన యందు ఉంచుకొని ఆ వీర్యాన్ని ఆవిడ యందు ప్రవేశపెట్టాడు. అపర పురుష స్పర్శకు అంజన శపింపబోవగా అతడు ఆమెను శాంతింపజేసి అమృతం తాగిన సురస్పర్శచే పాతివ్రత్య భంగం జరగదని, ఈశ్వరాంశ సంభూతుడు మహాబలవంతుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి అదృశ్యుడయ్యాడు. అంజనాదేవి మహానిష్టతోటి తపం ఆచరిస్తూ వైశాఖ బహుళ దశమి నాడు ఒక పుత్రుడిని కనింది. అప్పుడు ఆకాశవాణి ఇతడు ఆంజనేయుడు అనే పేరు గలవాడై దైవకార్యాలన్నిటినీ నెరవేర్చి చిరంజీవిగా వర్ధిల్లుతాడు అంటూ పలికింది. అంజనా కేసరులు ఆ బాలుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఒకరోజు ఆకలితో ఏడుస్తున్న ఈ పిల్లాడు పళ్ళు తేడానికి అంజన అడవికి వెళ్ళగా ఆ బాలుడి దృష్టంతా ఆకాశంలో ఉన్న సూర్యుడి మీద పడింది. అది ప్రాతకాలం అవ్వడం చేత అరుణకాంతులు వెదజల్లుతున్న ఆ సూర్యుడిని చూసిన ఈ బాలుడు అది పండని భ్రమించి దాన్ని తినడానికి ఆకాశంలోకి ఎగిరాడు. ఆ బాలుడికి వేడి తగలకుండా వాయుదేవుడు హిమవంతమైన చల్లని గాలుడు అతనిపై ప్రసరింపజేస్తున్నాడు. అదే సమయంలో తన వైపు వస్తున్న బాలుణ్ణి ఎవరా అని తదేక దృష్టితోటి చూశాడు. శంకరాంశగా జన్మించిన వానర బాలుడుగా గుర్తించి తన కిరణ తీవ్రతను కొంత తగ్గించుకున్నాడు సూర్యుడు. ఇలా బాలుడు సూర్యుని పైకి వెళ్ళి అతని రథం ఎక్కి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో గ్రహణకాలం సమీపించగా రాహువు సూర్యుడిని గ్రహించడానికి రాగా రథం నందు గల అంజనీసుతుడు ముష్టిఘాతం ప్రయోగించాట. ఆ దెబ్బకి తాళలేక రాహువు ఇంద్రుడికి తెలియజేశాడు. అంతటా ఇంద్రుడు వజ్రాయుధంతోటి ఆ బాలుణ్ణి కొట్టాడు. ఆ హనువు కాస్త అంటే చెక్కిలి భాగం కాస్త విరిగిపోయింది. బాలుడు కింద పడి మూర్ఛిల్లాడు. వాయుదేవుడు ఆ బాలుడిని ఒక గుహలో దాచిపెట్టి వాయు ప్రసారాన్ని స్తంభింపచేసేశాడు. లోకాలన్నీ స్తంభించిపోయేసరికల్లా ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి చెప్పాడనమాట. బ్రహ్మదేవుడు బాలుడిని మళ్ళీ పునర్జీవితుడిని చేశాడు. అప్పుడు వాయుదేవుడు యథాప్రకారంగా వాయువుని ప్రసరింపజేశాడు. బ్రహ్మదేవుడు ఇతడు సామాన్యుడు కాడు, దేవకార్య సాధనకే ఉద్ధరించినవాడు కాబట్టి అందరూ వరాలిచ్చి అతనికి శక్తిని ప్రసాదించండి అంటూ చెప్పాడనమాట. దేవతలందరూ తమ తమ శక్తులు ఆ బాలుడికి ప్రసాదించారు. సూర్యుడు ఇతడికి విద్యాభ్యాసం నేర్పెదనని చెప్తాడనమాట. అలా కొంతకాలానికి అంజన ఆంజనేయుడిని సూర్యుని కడకు విద్య నేర్పడానికి పంపింది. సూర్యుడి దగ్గర సకల శాస్త్రాలు, వేదాంగాలు, సమస్త విద్యలు నేర్చి గురుదక్షిణ సమర్పించదలచగా అప్పుడు సూర్యుడు చెప్పాడు, "నువ్వు త్రేతాయుగ రాక్షస సంహారంలో శ్రీరాముడికి సహాయపడగలవు. అప్పటి వరకు నా కుమారుడు సుగ్రీవుడి దగ్గర నువ్వు మంత్రిగా ఉండాలి" అంటూ హనుమంతుడిని ఆజ్ఞాపించాడనమాట. ఇది మనకి హనుమత్ జననం గురించి వరాహ పురాణంలో చెప్పబడింది. ఇప్పుడు శివపురాణంలో ఏం చెప్తున్నారు? ఒకప్పుడు విష్ణువు ధరించిన మోహిని రూపాన్ని చూసి మరో వికారం చెంది రామకార్యార్థము స్వవీర్యాన్ని విడిచిపెట్టాడు. అట్టి శివవీర్యాన్ని సప్తఋషులు శివప్రేరేపితులై ఒకానొక ఆకుల్లో ఉంచి గౌతమ పుత్రికయగు అంజనాదేవికి ఇచ్చారన్నమాట. ఆవిడ గర్భవతి అయి ప్రసవించింది.
ततश्च समये तस्माद्धनुमानिति नाम भाक् शम्भुर्जज्ञे कपि तनुर्महाबलपराक्रमः. ఇది మనకి శివపురాణంలోంచి తీసుకోబడింది. ఆ సమయంలో శంకరుడు గొప్ప బలపరాక్రమాలు గల వానర శరీరంతోటి హనుమంతుడను పేరు గలవాడే అంజనీ గర్భం నుండి జన్మించాడు అని ఇది చెప్తుందనమాట. ఇక్కడ చెప్పబడుతోంది. ఒకప్పుడు వేకువజామునే ఆంజనేయుడు సూర్యబింబాన్ని చిన్న పండుగా తలచి మింగేశాడు. హనుమంతుడు శివాంశ సంభూతుడని భావించి దేవతలు ప్రార్థించితే రవిబింబాన్ని విడిచిపెట్టాడు. దేవర్షులు అనేక వరాలు అతనికిచ్చారు. తర్వాత హనుమంతుడు సంతోషాతిశయంతోటి తన తల్లిని చేరి సూర్యబింబాన్ని మింగి మరల బయటపరిచిన వృత్తాంతాన్ని చెప్పాడనమాట. అప్పుడు అంజనీదేవి సూర్యుని వద్ద విద్యలు నేర్చుకోమని కుమారుడిని సూచించింది. అలాగే హనుమంతుడు సూర్యభగవానుడికి చెంతకు వెళ్ళి ప్రతి దినము వెళుతూ 18 విద్యలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత సూర్యదేవుని ఆదేశానుసారం తల్లి అనుమతి పొంది సూర్యాంశ సంజాతుడైన సుగ్రీవుడిని సమీపించి అతనికి సేవ చేశాడు. ఇకపోతే పరాశర సంహితలో ఏం జరిగింది అన్నది రేపు తెలుసుకుందాం మనం. అంతవరకు సెలవు.